హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో ఏంటంటే 20 మినిట్స్లో 2 లైనింగ్ బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవాలి విత్ నెక్ పీసెస్ కానీ, హెమ్మింగ్ పీసులు కానీ, షేప్ బెల్ట్లు కానీ, బ్యాక్ వీప్ పట్టి కానీ మొత్తం 20 మినిట్స్లో ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుందండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నానండి. నేను బ్లౌజ్ మీద టేప్ తోటి నేను మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ వీప్ మెజర్మెంట్ అయితే తీసుకోండి. వీప్ చుట్టుకప్పు ఉంటుంది కదా, నడుము ఎంత ఉందో దాన్ని టేప్ తోటి తీసుకొని అక్కడ నోట్ చేసేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ ఫ్రంట్ తీసుకోవచ్చు, బ్యాక్ తీసుకోవచ్చు. నేనైతే 2 సైడ్లు చెక్ చేసుకుంటాను. బ్యాక్ 19 వచ్చింది కదా, ఇప్పుడు ఫ్రంట్ 2 లేయర్స్ మీద బ్యాక్ 19 వస్తే ఫ్రంట్ 1 లేయర్ మీద 9.5 వచ్చింది, అంటే కరెక్ట్ అనమాట. కొన్ని బ్యాక్ తక్కువ వస్తే ఫ్రంట్ ఎక్కువ వస్తాయి, కొన్ని ఫ్రంట్ ఎక్కువ వస్తే బ్యాక్ తక్కువ వస్తాయి అనమాట. వాళ్ళ సైజుని బట్టి, వాళ్ళ మనిషిని మనం చూస్తాం కదా, మనిషిని బట్టి వాళ్ళ చెస్ట్ ఎంత ఉంది, వాళ్ళకి ఎంతైతే సరిపోతుంది అనే దాన్ని బట్టి మీరు తీసుకోండి. నేనైతే 9.5 తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే తీసుకోండి. బ్లౌజ్ పొడవు 14.5 ఉందండి. నేను ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ అయితే రాసుకుంటున్నాను అనమాట, ఖర్చుతో యాడ్ చేయట్లేదు. ఇక్కడ వీపు బ్యాక్ క్లాత్ ఉంటుంది కదా, బ్యాక్ వీప్ ఎంత ఉందో అంతా నోట్ చేసేసుకోండి. ఇప్పుడు చంక ఎంత ఉందో చంక కూడా అంతే తీసేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే నాయిస్ వస్తూ ఉంటుందండి, దాన్ని అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు చంక తీసుకున్న తర్వాత షోల్డర్ అయితే నేను ఖర్చుతో సహా నేను పైన నోట్ చేసుకుంటానండి. షోల్డర్ వచ్చేసి ఖర్చుతో సహా 3.2 ఉంది. యువతల నెక్ ఖర్చు కూడా కలిపి 3.5 అయితే నోట్ చేసుకున్నాను. ఇప్పుడు వీప్ రౌండ్ మొత్తం ఎంత ఉందో తీసేసుకోండి. పైన షోల్డర్ మీద 2 జాయింట్ల దగ్గర పట్టేసుకొని మీరు తీసుకున్నారంటే అంటే డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటే 11 వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని రౌండ్ చేస్తే 23 వచ్చింది అనమాట. ఎక్కడెక్కడ ఏ భాగంలో అయితే మనం చెస్ట్ లూజు నెక్ అంతా పెట్టుకుంటామో అక్కడక్కడ నేను నోట్ చేసుకున్నాను అనమాట. మీరు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే చెస్ట్ అని అట్లా నేమ్స్ రాసుకుంటూ మీరు దాని నేమ్స్ కింద మీరు నెంబర్స్ అయితే నోట్ చేసేసుకోవచ్చు. నేను డైలీ తీసుకుంటాను కాబట్టి నాకు తెలుస్తుంది కాబట్టి నేను అందాజగా ఊరిక నెంబర్స్ అట్లా రాసేసుకున్నాను అనమాట. కింద హెచ్చు తగ్గుల కోసం ఒక లైన్ డ్రా చేసుకోండి. నడుము లూజ్ 8 వచ్చింది కదా, 8కి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ యాడ్ చేసుకొని ఖర్చుకి 9.5 కానీ 9 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజ్ 9.5 వచ్చింది కదా, చెస్ట్ మనకి ఎక్కడ ఉంటుందో అక్కడ 9.5కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 వచ్చింది కదా, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15.5కి యాడ్ చేసుకోండి. 15.5కి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ మనం నోట్ చేసుకుందాం. బ్యాక్ నెక్ 5 వచ్చింది కదా, 5 ఇంచెస్కి యాడ్ చేశాను. 1 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకోవాలి. అంటే పైన ఒక నెక్ వేసేటప్పుడు 1/2 ఇంచ్ పోతుంది, కింద 1/2 ఇంచ్ పోతే మనకి 1 ఇంచ్ ఖర్చుకి వెళ్తుంది కాబట్టి 5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇట్లా బాక్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అండి. నెక్ వీళ్ళ ఆంటీకి ఏంటంటే ఎక్కువ నెక్ డీప్ పెడితే షోల్డర్స్ జారిపోతాయి అనమాట. అందుకని 2 ఇంచెస్కే మార్క్ చేసుకున్నాను. పైన కింద 2 ఇంచెస్కే మార్క్ చేసుకున్నాను. షోల్డర్ 3.5కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ దగ్గర నెక్ దగ్గర మొత్తం కలిపితే మనకి 6 దగ్గరగా వచ్చిందనమాట. అదే మెజర్మెంట్ని కింద డ్రా చేసుకోండి, అంటే మనకి అది చంకకి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ నెక్ ఏదైతే ఉందో స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోండి. నేను స్కేల్ అయితే యూజ్ చేయనండి, టేప్తోనే డ్రా చేసుకుంటాను. మీరు స్కేల్ అయితే యూజ్ చేసుకోండి. నెక్ మనం మెజర్ చేసుకుందాం. ఇట్లా స్ట్రైట్ లైన్ వచ్చేసి 9.5 వచ్చింది, ఈ లైన్ వచ్చేసి 2 ఇంచెస్ వచ్చింది, మొత్తం 11.5 మనకి ముందు వచ్చిన యాస్టీస్ నెక్ ఇప్పుడు వచ్చేసింది అనమాట. కట్ చేసేటప్పుడు నెక్ను కూడా కొలుచుకోవాలి. ఇది రౌండ్ నెక్ కాదు, వాళ్ళు స్క్వేర్ నెక్ పెట్టమన్నారు కాబట్టి నేను స్క్వేర్ నెక్ పెట్టి మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట. యాస్టీస్ ఎలా వచ్చిందో అలాగే మనకి ముందు నెక్ మెజర్ చేస్తే ఎంత వచ్చిందో అలాగే మనం మెజర్ చేసుకోవాలన్నమాట. ఆర్మ్ డౌన్ చంక రౌండ్ తీయడానికి డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని నేనైతే ఆర్మ్ షేప్ అయితే ఇచ్చానండి, కానీ అక్కడ 8.5 వచ్చిందనమాట నాకు.
అందుకని నేను 6.5 ఇంచులకి మళ్ళీ కింద మార్క్ చేసుకున్నాను అనమాట. ఒకవేళ మనము చెస్ట్ లూజ్ కరెక్టే ఉంది కాబట్టి చంక లూజ్ వచ్చేసి తగ్గినా పెరిగినా, చంక లూజ్ తగ్గిందనుకోండి కింద డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచు పెంచుకోవాలి. చంక లూజ్ ఎక్కువ వచ్చిందనుకోండి పైకి మార్క్ చేసుకోవాలన్నమాట. అలా అడ్జస్ట్ చేసుకొని మనకు చంక లూజ్ ఎగ్జాక్ట్ వచ్చేదాకా మనము మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు యాస్టీస్గా ఎలా మనం మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోండి. ఇక్కడ కుట్టు దగ్గరకు వచ్చేసరికి అంటే లోపల ఖర్చు దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఒక 2 పాయింట్స్ పైకి కట్ చేసుకుంటే మనకి ఇట్లా సైడ్కి క్లాత్ ఫోల్డింగ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నెక్ మనం ఎలా డ్రా చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోండి. వెనక నాయిస్ వస్తూ ఉంటుందండి, దాన్ని అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఎంత టైం పడుతుంది ఎగ్జాక్ట్గా నేనైతే స్పీడ్లో పెట్టలేదండి. మీకు కావాలి అనుకుంటే ఎంత నిదానంగా మీరు చూడాలి అనుకుంటే బోర్ కొట్టింది అనుకోండి మీరు 2x స్పీడ్లో పెట్టేసుకొని వీడియో అయితే చూసేయచ్చు. స్కిప్ చేయకుండా 2x స్పీడ్లో పెట్టుకొని చూసేయండి. అంటే ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా కూడా ఇది నీట్గా క్లారిటీగా ఉంటుంది. నేను స్పీడ్ పెట్టలేదు కాబట్టి నీట్గా క్లారిటీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి మనము ఈ లైనింగ్ ఏంటంటే నేను మీటర్ తీసుకున్నాను, 2 కలిపి కూడా. 2 ఒకే మెజర్మెంట్ కాబట్టి ఒకేసారి కట్ చేస్తున్నాను. అలా కాకుండా మీరు వేరే మెజర్మెంట్స్ అనుకోండి, వేరే మెజర్మెంట్స్ తోటి 2 సార్లు కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఇక నేను 2 మీటర్స్ తీసుకున్నాను, కానీ ఒకటి ఎక్కువ వచ్చింది ఒకటి తక్కువ వచ్చింది అనమాట. సో ఈ హెచ్చు తగ్గులు వచ్చిన క్లాత్ని మొత్తం పక్కన ఇట్లా హెచ్చు తగ్గుల కోసం ఒక లైన్ డ్రా చేసుకొని కింద మనము హ్యాండ్ లూజ్ తీసుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 వచ్చింది కదా, 9.5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. పైన కింద ఖర్చులు వెళ్ళాలి కాబట్టి 9.5 ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 10.5 వచ్చిందనమాట. 10.5కి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక డౌన్కి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. 30 సైజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా చంక డౌన్ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. 40కి ఎక్కువ ఉన్న వాళ్ళకి 3.5కి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. చంక డౌన్ వచ్చేసి రెండింటికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని షోల్డర్ మీద 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని ఆడ నుంచి 9 ఇంచెస్కి చంక లూజ్ అనేది డ్రా చేసుకోవాలి. ఒకవేళ చంక పీసులు పడతాయి అనుకుంటే చంక పీసులు వేసిన తర్వాత కూడా మీరు చంక లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్గా అక్కడికే వచ్చింది కాబట్టి నేను అక్కడికి మార్కింగ్ చేశాను అనమాట. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎలా మార్కింగ్ చేస్తామో అలాగే కట్ చేసుకోండి. నేను చంక దగ్గర నుంచి హ్యాండ్ దగ్గరికి లైన్ డ్రా చేసింది అది ఎగ్జాక్ట్ అనమాట. మనం ఇంకా అవతల ఖర్చు లేదు, ఖర్చుకి నేను మార్కింగ్ చేయలేదు. ఎందుకంటే ఆమె దగ్గర మనకి చంక పీసులు పడతాయి కాబట్టి నేను ఖర్చుకి మార్కింగ్ చేయడానికి లేదు. ఇక్కడ షోల్డర్ మీద ఒక కార్డ్ పెట్టుకోవాలి కంపల్సరీగా. చంక దగ్గర క్లాత్ ఉంటే మార్కింగ్ పెట్టుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇప్పుడు చంక పీసుల కోసం మనం ఆమ్ రౌండ్ తీసుకున్న పైన ఏదైతే క్రాస్ క్లాత్ ఉంటుందో అదే చంక పీసులకి క్లాత్ సరిపోతుంది అనమాట. మనం ఎక్స్ట్రాగా కట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి, మీరు ఇలా కేర్ఫుల్గా కట్ చేసుకోకపోతే ఎట్లా పడితే అట్లా కట్ చేశారంటే మీకు క్లాత్ సరిపోదు అనమాట, మీటర్ అయినా సరిపోదు. సో ప్రతి పీసు ప్రతి చిన్న ముక్క కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చంక లోత్ అనేది తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ చంక లోత్ అయితే తీసుకోవాలి. 1/2 ఇంచ్ చంక లోత్ తీసుకున్న తర్వాత అక్కడ ఒక కార్డ్ పెట్టుకొని ఇతల ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఫోల్డింగ్స్ మొత్తం కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను కట్ చేసే అంటే ఆ ఫోల్డింగ్స్ మొత్తం కట్ చేసి పెడుతున్నాను. మళ్ళీ మీరు స్టిచ్ చేసేటప్పుడు మీరు అన్నీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ముందే అన్నీ కట్ చేసి పెడుతున్నాను. అన్నీ కట్ చేసుకున్నా కూడా మనకి 20 మినిట్స్లో ఈజీగా నేను ఇంకా నిదానంగా కట్ చేశానండి. మీకు చూపిస్తూ వీడియోకి సరిగా ఉందా లేదా అని చూస్తూ నిదానంగా కట్ చేస్తున్నాను అనమాట. మీరైతే ఫాస్ట్గా నాకు తెలిసినంత వరకు అయితే 15 మినిట్స్లో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ కెమెరా ఉండదు, మీకు చూపించాల్సిన అవసరం ఉండదు, ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని
తీసుకొని మిగిలిన క్లాత్ పైన క్రాస్ పెట్టేసుకొని యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ ఎలా ఉందో అలాగే లైన్ డ్రా చేసుకోండి. ఎక్కడ చేంజెస్ చేయకుండా ఎలా ఉందో అలాగే లైన్ డ్రా చేసేసుకోండి. అట్లా డ్రా చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం. ఇప్పుడు నేను కట్ చేసి దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. ఇక్కడ కింద నుంచి 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి కింద నుంచి. అది వచ్చేసి షేప్ బెల్ట్లకు అనమాట. కింద మనం ఫ్రంట్ షేప్ బెల్ట్లు వేస్తాం కదా, ఆ షేప్ బెల్ట్ల కోసం 2.5 ఇంచుకి మార్క్ చేసుకోవచ్చు. నేను ఇదంతా చెప్పకుండా కూడా ఎంత టైం పడుతుంది అని ఒక చిన్న ఏదైనా మ్యూజిక్ పెట్టేసి నేను వీడియో అప్లోడ్ చేయొచ్చండి. కాకపోతే కొత్తగా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో, కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, బై మిస్టేక్ వాళ్ళు ఈ వీడియో కాకపోయి వచ్చినా కూడా ఈజీగా వాళ్ళు నేర్చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఫ్రంట్ నెక్ వచ్చేసి డౌన్కి 6.5 ఇంచుకి మార్క్ చేసుకున్నాను. ఇందాక ఆర్మ్ లోతు కూడా తీసుకున్నాను ఫ్రంట్కి. ఇప్పుడు ముందు నెక్ బ్లౌజ్కి ఎంత ఉందో చూసుకోండి. ముందు నెక్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి. మనం 8.2, 8.5 దాకా పెట్టుకోవచ్చు. మీరు స్టిచ్చెస్ దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నేనైతే రౌండ్ తీస్తున్నాను. నేను నెక్ 8.5కి వచ్చింది. మీరు లైన్ డ్రా చేస్తారు కదా, లైన్ డ్రా చేసిన దానికి అవతల వైపు కట్ చేయకుండా యువతల వైపు కట్ చేసుకున్నారనుకోండి, మనకి 8.5 వచ్చింది కదా, అలా మనం కట్ చేస్తే 8.1, 8.2 అట్లా వచ్చేస్తుంది అనమాట. చిన్నయేనండి, మిస్టేక్స్ చేయకుండా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ వాళ్ళు ఉక్సులు పట్టి ఉంటుంది కదా, అది తీసుకొని షేప్ బెల్ట్ తీసేసి మిగతా ఉక్సులు పట్టి ఎంత ఉందో అంతకు మార్క్ చేసుకొని దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన కింద కచ్చుకోవాలి, మధ్యలో ఒక డాట్ కూడా వేయాలి మనము. ఇట్లా డాట్ వేసిన తర్వాత ఇట్లా క్రాస్ లైన్ డ్రా చేసుకోండి. ఆ క్రాస్ లైన్ ఎందుకంటే దానిది ఒక స్టోరీ ఉందండి, దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ షేప్ మనం మెయిన్ డాట్ వేస్తాం కదా, మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇట్లా మనం పట్టుకుంటే సాగదీయకండి, ఖర్చుతో సహా పెట్టేసేయండి. ఖర్చుతో సహా పెట్టేస్తే ఒకటి ఎంతవరకు వస్తే అంతవరకు డ్రా చేసుకోండి. మనం సాగదీసేసరికి ఇంకొక 1/2 ఇంచ్ కిందకు వచ్చేసింది. నేను ఇప్పుడు పెట్టి చూస్తే అది 14 ఇంచెస్ వచ్చిందనమాట. షోల్డర్స్ జారిపోకుండా ఉండాలంటే దీంట్లో కూడా ఒక చిన్న ట్రిక్ ఉందండి. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ మెయిన్ డాట్ కోసం క్లాత్ దగ్గర నుంచి 2.5 ఇంచుకి మార్క్ చేసుకొని డాట్ సైజు కోసం 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడ దగ్గర ఇక్కడికి అంటే ఫస్ట్ ఫ్రంట్ దగ్గర నుంచి ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇందాక బ్యాక్ మన షోల్డర్స్ జారిపోకుండా ఉండాలంటే ఈ ఏదైతే షేప్ ఫ్రంట్ ఆ లెంత్ ఏదైతే ఉందో 14 ఇంచెస్ వచ్చిందని చెప్పాను కదా, అది ఏదైతే ఉందో అది తగ్గించి కట్ చేసుకోవాలి. ఇంకొక నెక్స్ట్ వీడియోలో షోల్డర్స్ ఎంత డీప్ పెట్టుకున్నా జారిపోకుండా ఉండడానికి ఎలా కట్ చేసుకోవాలో ఇంకొక వీడియోలో చెప్తాను నేను. అది డిఫరెంట్ పార్ట్ అన్నమాట, దాని గురించి మనం వేరేగా మాట్లాడుకుందాం. డీప్ పెట్టుకున్నా కూడా జారకుండా ఉండేలాగా. ఓకేనా. ఇప్పుడు యాస్టిస్గా మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ కోసము మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ 2 కార్ట్లు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు కార్ట్లతో సహా నేను డాట్స్తో సహా మొత్తం పెట్టేస్తున్నాను. మీరు కుట్టేటప్పుడు ఏమి డాట్స్ అవి పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు, ఫటాఫటా కుట్టేయచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోండి నీట్గా. ఎక్కడ పై వరకు పైన కింద హెచ్చు తగ్గులు లేకుండా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకోండి. ఆ ఫ్రంట్ పార్ట్ ఆ క్రాస్ తీసాను కదా, ఆ క్రాస్ని అటువైపు వేసేసండి. వేసేసిన తర్వాత కింద బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యలో గ్యాప్ వచ్చింది చూసారా షేప్ బెల్ట్ కోసం, ఆ షేప్ బెల్ట్కి ఇది తీసుకోవాలన్నమాట. మిగిలిన క్లాత్లో తీసుకొని నేను ఇట్లా షేప్ బెల్ట్ కోసం పైన ఫ్రంట్ బ్యాక్ పెట్టిన తర్వాత పైన ఇట్లా ఒక క్లాత్ పెట్టి కట్ చేసేసుకుంటాం అనమాట. ఇక్కడ ఎడ్జ్కి చూడండి, మనకు కావాల్సింది ఎడ్జ్లోనే ఫ్రంట్ తక్కువైనా ఏం కాదనమాట. ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకొని మనకి షేప్ బెల్ట్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ ఎలా కట్ చేసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది కాబట్టి యాజ్ స్టేజ్గా మీరు అదే షేప్లో కట్ చేసుకోండి. మీరు కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా కట్ చేయాలి, లేకపోతే కింద ఫ్రంట్ పార్ట్ ఏ భాగం అవుతుందో ఆ భాగం కట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. మీరు కట్ చేసేటప్పుడు సిజర్కి
తగులుతుందా లేదా అని చూసుకొని కట్ చేసుకోండి. ఆ షేప్ బెల్ట్ తీసుకొని యాస్టీస్గా ఇంకొక షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి 2 బ్లౌజులు కదా, 2 షేప్ బెల్ట్ దానికోటి దీనికోటి సరిపోదండి, ఒక్కో దానికి డబల్ కావాలి. కాబట్టి మిగిలిన క్లాత్లో మనం ఇంకొక లేయర్ కూడా కట్ చేసి పెడుతున్నాను. అంటే మీకు స్టిచ్ చేసేటప్పుడు డబల్ కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. మొత్తం మనం ఇప్పుడే కట్ చేసుకుంటున్నాం. అయినా కూడా మనకి 2 బ్లౌజెస్ కలిపి కూడా 20 మినిట్సే పడుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ ఫోల్డ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 2 బ్లౌజులకి 4 పీసెస్ అంటే షేప్ బెల్ట్లు 8 పీసెస్ అయితే వచ్చాయన్నమాట. ఒక బ్లౌజ్కి 4 పీసెస్ లెక్కన. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఉక్సుల పట్టీ కూడా కట్ చేసుకుందాం. ఉక్సుల పట్టీలు కూడా నేను ఏ బ్లౌజ్కైనా సరే అండి కుట్టేటప్పుడు అసలు ఏం కట్ చేసుకోను అనమాట. ఉక్సుల పట్టీ కానీ కాజాల పట్టీ ఒక్కటే నెక్ ఏదైతే ఉంటుందో మనం జాయింట్ వేసిన తర్వాత దాన్ని కట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు క్రాస్ పీసులు కూడా నేను చెప్పాను కదా, మీరు కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా జాగ్రత్తగా ఎక్కువ తక్కువ కాకుండా కట్ చేసుకోకపోతే షేప్ బెల్ట్లకు కానీ హెమ్మింగ్ పట్టీలకు కానీ వీప్ పట్టీలకు కానీ దేనికి సరిపోదు అనమాట. కొంతమంది 90 వేస్తాడు, కొంతమంది 80 పాయింట్స్ ఇచ్చి నాకు ఇంతకుముందు 80 పాయింట్స్ సరిపోయేదండి. ఇప్పుడు మీరు మీటర్ అడుగుతున్నారంటారు. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, దీంట్లో ఏమైనా మిగులుతున్నాయి? అసలు ఏ పీసు మిగులుతుంది అనమాట. అందుకే మనం కట్ చేసేటప్పుడు ముందుగానే ఎక్స్ట్రా ఏం కట్ చేయకుండా కేర్ఫుల్గా కట్ చేసుకుంటే మనకి నీట్గా సరిపోతుంది అనమాట బ్లౌజ్కి. ఓకేనా. ఇప్పుడైతే నేను హెమ్మింగ్ పీసులు అయితే కట్ చేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత ఏ పీస్కి ఆ పీస్ పెట్టుకుంటాను, మళ్ళీ ఏ కలర్కి ఆ కలర్ పెట్టుకుంటాను. అది ఎగ్జాక్ట్గా తీసుకెళ్ళి నా మిషన్ దగ్గర ఒక తాడు లాగా ఉందనమాట, తాడు మీద పెట్టేసుకుంటాను. ఏ కలర్ బ్లౌజ్కి ఆ కలర్ మొత్తం కలిపేయండి. మళ్ళీ కలిపేస్తే మళ్ళీ దాన్ని తీసుకోవడానికి మస్తు టైం పడుతుంది. అందుకని దేనికి దానికి పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఉక్సులు పట్టి తర్వాత హెమ్మింగ్ పీసులు అయిపోయినాయి కదా. ఇప్పుడు బ్యాక్ వీప్ పట్టి కట్ చేసుకుందాం. దీనికి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను, లేకపోతే ఉన్న చిన్న చిన్న పీసుల్లోనే దీనికి కూడా సర్దాల్సి వచ్చేదనమాట. చూడండి, దీనికైతే సరిపోయింది. ఇప్పుడు గోల్డ్ కలర్ దానికి ఇప్పుడు నేను 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను కాబట్టి దీనికి ఇంకొక లైనింగ్ ఒకే మెజర్మెంట్ అయితే ఒకటే, అయినా కూడా 2 కట్ చేస్తున్నాను కాబట్టి ఇంకొక 10 మినిట్స్ దీనికి ఎక్స్ట్రా పట్టింది అనమాట రెండింటికి. అదే వేరే మెజర్మెంట్ అయితే దానికి ఒక 15 మినిట్స్ దీనికి ఒక 15 మినిట్స్ అట్లా పడుతుంది అనమాట. అట్లా మనము 15 మినిట్స్కి ఒక ఏ మోడల్ లేకపోతే 15 మినిట్స్కి ఒక లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం అనుకుంటే మనం ఈజీగా డేకి వచ్చేసి ఒక 20 బ్లౌజెస్ దాకా కట్ చేసుకోవచ్చు అనమాట, స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే. లేకపోతే మనము ఒక రోజుకు ఒక 10 బ్లౌజెస్ కట్ చేసి ఒక 5-6 బ్లౌజెస్ ఈజీగా కుట్టేసేయచ్చు అండి. అట్లా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుందాం. దీనికి ఒక సైడ్ బార్డర్ పెద్దగా ఉంది, ఒక సైడ్ బార్డర్ చిన్నగా ఉందన్నమాట. పెద్దగా ఉన్న బార్డరే మనము రెండు సైడ్లు బార్డర్ సేమ్ వస్తే మటుకు మనము ఇట్లా ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. 2 సైడ్ ఒకే బార్డర్ రాకపోతే పెద్ద బార్డర్ ఒక సైడ్, చిన్న బార్డర్ ఒక సైడ్ వస్తే మనం ఇలా ఒక సైడే ఫోల్డింగ్ చేసి కట్ చేసుకోవాలన్నమాట. దీనికి కూడా ఆర్మ్ పీసెస్ అనేది పడతాయి అన్నమాట. ఇట్లా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మిగతా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని ఈ ఉన్న క్లాత్లో బ్యాక్ ఫ్రంట్ షేప్ బెల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనము ఈ ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే, లేకపోతే ఇంకా తక్కువ టైంలో ఎలా స్టిచ్ చేసుకోవాలి అని మీరు నన్ను అడిగినా ఇంకొన్ని టిప్స్ ఇంకొక వీడియోలో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను బ్యాక్ పార్ట్ని యాస్టీస్గా దాని మీద మెయిన్ క్లాత్ మీద పెట్టేసి యాస్టీస్గా ఎలా ఉందో అలాగే కట్ చేసేసుకోండి. బ్యాగ్ ఇప్పుడు నేను షాప్లో ఉన్నాను కాబట్టి, షాప్ వచ్చేసి రోడ్డుకు ఉంది కాబట్టి బైకుల సౌండ్ కానీ డాగ్స్ సౌండ్ కానీ వినిపిస్తూ ఉంటాయండి. అవి కొంచెం అవాయిడ్ చేసేయండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా కొంచెం స్పీడ్గా కూడా కట్ చేయొచ్చు. నాకేంటంటే
వీడియో రికార్డ్ చేసేటప్పుడు కొంచెం సైడ్కి నిలబడాల్సి వస్తుంది అనమాట. కెమెరా పెట్టడానికి సైడ్కి నిలబడి జాగ్రత్తగా మీకు చూపిస్తూ కట్ చేయాలి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. లేదు అంటే మీరు ఓన్గా కట్ చేసుకునే పని అయితే 15 మినిట్స్లో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? నాడాలు పెట్టాలి అనుకుంటే ఇంకొంచెం టైం పడుతుందండి. స్టిచ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక రోజులో ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు? నైట్ మనం 2 అవర్స్ స్పెండ్ చేస్తే ఒక 6-7 బ్లౌజెస్ దాకా కట్ చేసుకోవచ్చు. ఆ 7 బ్లౌజెస్ తెల్లారి మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. డేలో ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయొచ్చు అనేది ఇంకొక వీడియోలో, స్టిచ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. దీనికైతే ఈ కలర్ బ్లౌజ్కి అయితే 2 కట్ చేసాం కదా ఇందాక. ఈ కలర్ బ్లౌజ్కి అయితే బోర్డర్స్ వచ్చేసి సేమ్ అనమాట. అందుకనేసి నేను 2 బోర్డర్స్ అలా పెట్టేసి హ్యాండ్ ఓపెన్ చేసి పెట్టి ఇలా పెట్టుకున్నాను అనమాట. 2 బోర్డర్స్ ఒకేలాగా వస్తే ఒకేలాగా పెట్టి కట్ చేసుకోవచ్చు. లేదు ఒక బోర్డర్ చిన్నగా ఒక బోర్డర్ పెద్దగా వస్తే ఇంకొకలాగా పెట్టి కట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మీరు క్లాత్ని బట్టి, ఆ క్లాత్కి వచ్చిన డిజైన్ బట్టి, ఆ డిజైన్ ఎటు సైడ్ ఉందో చూసుకొని పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు యాస్టీస్గా మనం బ్యాక్ పార్ట్ కానీ, ఫ్రంట్ పార్ట్ కానీ, హ్యాండ్స్ కానీ ఎలా అయితే పెట్టామో యాస్టీస్ అలాగే కట్ చేసేసుకోండి. క్లాత్ని కట్ చేసే సౌండ్ కూడా చాలా బాగుంటుందండి, వినడానికి రిలాక్సింగ్గా అనిపిస్తుంది నాకైతే. ఎందుకో తెలియదు, బట్ నాకు రోజు ఇదే అలవాటయ్యి కట్ చేస్తుంటే సౌండ్ వస్తుంది కదా, అది కొంచెం మైండ్కి రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అలా అనిపిస్తే కామెంట్ చేయండి నాకు. ఈ బ్లౌజ్ కూడా అయిపోయిందండి కట్ చేయడం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి. ఇవి ఇప్పుడు కట్ చేయడానికి ఎంత టైం పట్టిందో మనం చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఎంత టైం పడుతుందో, ఎడిటింగ్ చేయకుండా రా ఫుటేజ్ ఉంచేస్తాను. ఎంత టైం పడుతుందో నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా? బాయ్.